దెయ్యంలా చేయి. నువ్వు కదా నిజంగా దెయ్యంలా చేస్తుంటే రిక్కి భయపడి లేచేవాడు. అట్లంటే వాడు నిజంగా లేపుతాడు. అవునా? అట్టద్దన్నా. మా చిన్నగాడు మస్తు మిమిక్రీ చేస్తాడు బ్రో. చిన్ని ఓకే అన్న, నువ్వు ఇప్పుడు భయపెట్టి మేము చూస్తున్నావు, నేను అట్ట నీకు అర్థం కావట్లా. నా 2 కళ్ళు నీ మొహం మీద ఉన్నాయి. నువ్వు ఏంటి ఆ సౌండ్? దయ్యం సౌండ్. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో తెలియదు నువ్వు. ఈ టైంలో ఆ పాట ఏంటి బ్రో? కాశ్మీరా కౌగిలిస్తే ఏం చేస్తావు? అక్కడ నువ్వు పట్టుకోవాల్సింది కౌగిలి కాదన్న, కాశ్మోరా. ఆర్జీవి సినిమాలు భలే ఉంటాయన్న. ఆర్జీవి ఏం భయపెట్టాడు అన్న దయ్యాల కథలు చెప్పి. రాఘవ లారెన్స్ భయపెడతాడు, వాళ్ళకి కథ చెప్తాడు, జాలి పుట్టిద్ది లాస్ట్ కి. అవును, సెంటిమెంట్ ఉంటది. సెంటిమెంట్ అన్నా, ఇప్పుడు సెంటిమెంట్ చూపాను నువ్వు రసం. నేను గమనించాను లైవ్ లో వీడియోలు చూసా, నువ్వు నవ్వుకుంటున్నావు, నన్ను చూస్తున్నావు తప్ప నువ్వు చేయట్లా. ఓమేగడ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వన్నా, నేను ఎట్టిచ్చాను ఓమేగడ్ ఎక్స్ప్రెషన్. నిన్న నువ్వు ఓమేగడ్ ఎక్స్ప్రెషన్ నేను ఇస్తున్నాను, నువ్వులా చూస్తున్నావు. ఓ మై గాడ్ ఎక్స్ప్రెషన్ చూడు. ఓ మై గాడ్ ఎక్స్ప్రెషన్ ఇస్తా చూడు. వద్దు నాన్నే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడంట అన్న. ఓమేగాడ్ అంటే ఏం తెలుసా? ఓ దేవుడా అన్నట్టు. ఇది కొంచెం ఓకే, కన్విన్సింగ్ అన్న. ఇది ఎక్కిల్ వాసన పెరిగన్నం తిన్నా, వాటర్ తాగలేదన్న నువ్వు. ఆమె కరెక్ట్. నిన్ను తలుచుకునే వాళ్ళు నీ పక్కన ఉన్నారన్న, నువ్వు మోసం చేయలేవు మమ్మల్ని. అవును, నా పక్కనే ఉన్నారు. సరిత ఉన్నావా? ఏమేం చదువుకుంటున్నా నువ్వు మనీ ఆడుకోరు. లైవ్ చేసేటప్పుడు చదవాలి, చదివితే వాళ్ళకి ఎక్సైట్మెంట్ వస్తుంది. ప్రేమ కథ, సరిదక్క స్టార్టింగ్ ప్రేమ దయ్యాల కథ కథ చిత్ర స్టార్టింగ్ లో మూవీ వెళ్ళిపోయిందన్నా. చూసారా మణి గారు? ఓ అది 2-3 టైమ్స్ చూసాను. ప్రేమ కథ చిత్రం అడుండగా మహేష్ బాబు అని అల్లుడు. మహేష్ బాబు అల్లుడు. మహేష్ బాబు అల్లుడు కదన్నా, వాళ్ళ చెల్లెలు భర్త. బామ్మారిది. ఏంటక్క మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటావా అక్క? మధ్యాహ్నం బిర్యానీ తిన్న బోన్స్ అన్ని నా ప్లేట్ లోనే వచ్చాయి. సరితక్క వెళ్ళింది, లైవ్ లేదు. అక్క పడుకోండి. సప్తగిరి. అయితే పైన ఇంకా ఇల్లు ఖాళీగానే ఉందన్నా, ఆమె సామాన్లు అయినా అట్లానే ఉన్నాయి. అదే ఆదివారం పొద్దున్న సూసైడ్ చేసుకుందని చెప్పా కదా. అన్నే మెయిన్ వీళ్ళు అందరి మీద ఎడతాడు అంతే. అతనే రా మెయిన్ వీళ్ళు భయపడేది. ఎవరు? నేను మళ్ళీ బ్యాక్ ఇలా చూస్తానన్నా లైవ్ అయిపోయినాక. నువ్వేందో భలే వచ్చావు లోపలికి. భలే నిద్ర పట్టిందన్నా. బాగాలే అన్న లైవ్ పెట్టాడు అంది. చూస్తా ఇంక సరేలే. ఒక్కసారి నేను రాట్లేవు, నేను లోపలికి వచ్చి క్లోజ్ చేద్దాం అనుకున్నా. లోపలికి వచ్చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నా, వచ్చావు. ఏంటి మళ్ళీ చెప్పండి, ఏం టాపిక్ అది? మణి గారు ఎవరు చనిపోయింది? మా పక్కింటి ఉందన్న, పక్కింటి పైన. ఇటు సైడ్ శ్రావణి వాళ్ళు అన్నా కింద. వాళ్ళు శ్రావణి వాళ్ళు ఈ టైం పనుకునే ఛాన్స్ లేదు. వాళ్ళు పెందలాడ పడుకుంటారు అన్న, 9ంటికే పడుకుంటారు శ్రావణి వాళ్ళు. ఒకసారి వరమ్మకి ఫోను.
స్వాతి ఇగో మాట్లాడు.